ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్కారం. ఈరోజు మనం నటుడు సూర్య గారు స్థాపించిన అగరం ఫౌండేషన్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా గ్రామీణ అంటే కొంచెం వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన యువతకు విద్య ద్వారా అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం అని విన్నాం. అవునవును. మొన్న జరిగిన ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం గురించి కూడా కొన్ని విషయాలు బయటకొచ్చాయి కదా. నిజమే. దాని ఆధారంగానే ఈ చర్చ. నిజమే. మన దగ్గరున్న సమాచారం చూస్తే ఈ ఫౌండేషన్ ఎంత పెద్ద ప్రభావం చూపించదో అర్థమవుతోంది. ముఖ్యంగా లబ్ధి పొందిన కొందరి కథలు వింటుంటే చాలా స్ఫూర్తిగా అనిపిస్తోంది. ఇది కేవలం డబ్బు సహాయం కాదు, ఒక రకమైన పరివర్తన తీసుకొస్తున్నట్టుంది. అవును. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి అజిత్ అనే ఒక అబ్బాయి కథతో మొదలు పెడదామా? చిన్నప్పుడు పూల దుకాణంలో పనిచేశాడట. ఇప్పుడు చెన్నైలో దాదాపు 30 కోట్ల కంపెనీ నడుపుతున్నాడంటే అగరం పాత్ర ఎంతుందో కదా. అజిత్ కథ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను కడలూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు. దాంతో పూల దుకాణంలో పనిచేస్తూనే చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చేయాలనే కోరిక బలంగా ఉండేది, కానీ ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు. మరప్పుడు ఎలా తెలిసింది అగ్రం గురించి? వాళ్ళ స్కూల్ టీచర్ల ద్వారా. వాళ్ళు చెప్పారట అగ్రం ఫౌండేషన్ గురించి. అంటే అగ్రం వాళ్ళు కేవలం మార్కులు చూసి కాకుండా అతని పట్టుదల, ఆ పరిస్థితులు అవన్నీ గమనించి ఉంటారన్నమాట. ఖచ్చితంగా అదే వాళ్ళ ప్రత్యేకత అనిపిస్తోంది. వాళ్ళు అలాంటి విషయాలే ఎక్కువ చూస్తారు. వాళ్ళ సాయంతోనే అజిత్ సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు, పూర్తి చేశాడు కూడా. గ్రేట్. కాలేజ్ లైబ్రరీనే తన గురువని చెప్పాడు. ఎక్కువ టైం అక్కడే గడిపి చాలా నేర్చుకున్నాడట. అంటే ఆ పుస్తకాలతోనే ఎక్కువ గడిపాడనమాట. అవునవును, అదే చెప్పాడు. ఆ జ్ఞాన సముపార్జనే చివరికి చూడండి, ఫైనల్ ఇయర్లో అతను చేసిన ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ వచ్చిందట. అద్భుతం. ఇప్పుడు తనే ఒక వ్యాపారవేత్త. అంటే డిగ్రీతో పాటు ఆ ఫౌండేషన్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆ నమ్మకం అవి కూడా చాలా ముఖ్యమనిపిస్తుంది. మీరు చెప్పింది నిజం. ఇక ఫౌండేషన్ నేపథ్యం గురించి కొంచెం చెప్తాను. నటుడు సూర్య గారు దీన్ని 2006 సెప్టెంబర్ 25న స్టార్ట్ చేశారు. వాళ్ల నాన్నగారు నటుడు శివకుమార్ గారి స్ఫూర్తి అని చెప్తారు. అవును, శివకుమార్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు కదా. అవును, ఆ స్ఫూర్తితోనే పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, సరైన గైడెన్స్, కోచింగ్, కాలేజ్ సీట్లు ఇవన్నీ అందేలా చూడాలని మొదలుపెట్టారు. సూర్యగారి నిబద్ధత గురించి కూడా చాలా విన్నాం. తన సినిమాల లాభాల్లో పెద్ద మొత్తం మొన్నటికి మొన్న వచ్చిన లాభంలోంచి ఏకంగా 10 కోట్లిచ్చారని. అవును, అది నిజం. ఆ డెడికేషన్ అసమానం. ఆయన మాత్రమే కాదు, భార్య జ్యోతిక గారు, పిల్లలు కూడా వాళ్ల పాకెట్ మనీ కూడా ఇస్తారని ఎక్కడో చదివాను. అవునవును, కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తోంది. అందుకేనేమో ఈ 15 ఏళ్లలో ఫౌండేషన్ సాధించిన ప్రగతి చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. గణాంకాలేమైనా ఉన్నాయా? ఎంతమందికి సహాయం అందింది? సుమారు 8,000 మంది విద్యార్థులకు హెల్ప్ చేశారు. 8,000 మందా? హబ్బా! అవును, పెద్ద సంఖ్య. వారిలో 51 మంది డాక్టర్లయ్యారు, 1880 మంది ఇంజనీర్లు. అంటే చూడండి ఎంత ప్రభావం చూపించిందో. నిజంగా గొప్ప విషయం. వీళ్లలో చాలా మంది అంటే రోజూ కూలీల పిల్లలు, అనాథలు, మధ్యలో చదువు మానేసిన వాళ్ళు, శ్రీలంక రెఫ్యూజీస్ కూడా ఉన్నారు. చాలా కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు. అజిట్ లాగే దేవి అనే అమ్మాయి కథ కూడా విన్నాను. అది కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. అవును, దేవిది కూడా అలాంటి కథే. కనీసం మొబైల్ సిగ్నల్ కూడా సరిగా లేని ఊరట స్కూల్కి వెళ్లాలంటే రోజూ 16 కిలోమీటర్లు నడవాలా? అవును, అంత దూరం. దానికి తోడు సమాజం నుంచి ఒత్తిడి. అదే ఆడపిల్లలకు చదువెందుకు, పెళ్లి చేసి పంపించు అనే మాటలు కదా. మరి సరిగ్గా అవే మాటలు. అలాంటి వాటన్నిటినీ దాటుకుని అగరం సపోర్ట్తో ఎస్ఆర్ఎం కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది దేవి. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారట కదా. ఆహా, అవును. ఇండియాలో చాలా చోట్ల పనిచేసి ఇప్పుడు బెంగళూరులో ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీకి ఏరియా సర్వీస్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇది కేవలం తన విజయమే కాదు, ఆ అమ్మాయిల చదువుపై ఉన్న చిన్న చూపుపై గెలుపు కూడా. ఖచ్చితంగా. మొన్న జరిగిన 15వ వార్షికోత్సవంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడారట కదా. అవును, ఆ వేడుక చాలా భావోద్వేగంగా జరిగిందని తెలిసింది. గ్రాడ్యుయేట్లు వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు.
సూర్య అన్న మా పాలిట దేవుడు అని చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం. ఆ విజయాలు చూసి సూర్యగారు కూడా కంటతడి పెట్టారనే వార్తలొచ్చాయి. నిజమే. అంటే ఆ ఫౌండేషన్ ప్రభావం అంత లోతుగా ఉందన్నమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అగరం కేవలం డబ్బులిచ్చి వదిలేయడం లేదు. అవును, వాళ్ళని నిరుత్సాహపరిచే మాటలుంటాయి కదా. పల్లెటూరు వాడివి నీకేం తెలుసు అనే అజిత్ విషయంలో, లేదా ఆడపిల్లవి నీకెందుకు చదువు అనే దేవి విషయంలో, ఇలాంటి వాటిని తట్టుకునే ధైర్యాన్ని, సరైన దారిని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మానసిక స్థైర్యం కూడా ఇస్తున్నారు. ఎస్, అది చాలా ముఖ్యం. కాబట్టి ఈ చర్చ నుంచి మనం 2 విషయాలు తీసుకోవచ్చు అనిపిస్తోంది. ఒకటి, సరైన సపోర్ట్ దొరికితే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా టాలెంట్ ఎలా బయటకొస్తుందో అజిత్, దేవి లాంటి వాళ్ల కథలు చెప్తున్నాయి. నిజం. 2, ఆర్థిక సహాయంతో పాటు ఆత్మవిశ్వాసం కలిగించడం, ముఖ్యంగా ఆ సామాజిక అడ్డంకుల్ని దాటేలా చేయడం ఎంత అవసరమో తెలుస్తోంది. అవును, అది చాలా ముఖ్యం. ఎందుకంటే కరెక్ట్ టైంలో చిన్న హెల్ప్ అందకపోయినా ఎంత టాలెంట్ వేస్ట్ అయిపోతుందో కదా. నిజమే. ముగింపుగా చెప్పాలంటే నటుడు సూర్యగారి అంకిత భావం, వాళ్ల టీం కృషి, వెరసి అగ్రం ఫౌండేషన్ విద్య అనే ఒక ఆయుధంతో వేలాది మంది పేద యువత జీవితాల్లో నిజంగా వెలుగులు నింపుతోంది. వాళ్ల భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తోంది. అవును. ఒకవైపు కొందరు 100 కోట్ల సంపాదన వాళ్ల వ్యక్తిగత విజయాలు. ఇలా ఆలోచిస్తుంటే సూర్యనాంటి వాళ్ళు ఇలా వేల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నారు. విద్యావంతులైన ఒక తరాన్ని తయారు చేస్తున్నారు. ఇదొక రకంగా ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవం లాంటిది. కరెక్ట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం కొందరు దీన్ని నిజమైన జీవిత సార్థకత అంటున్నారు. అభిమానులైతే బ్రతికున్న దేవుడు అని కూడా అంటున్నారు. ఇది విన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటది? అసలు నిజమైన విజయం అంటే ఏంటి? లేక ప్రభావం చూపడం అంటే ఏంటి? కేవలం మన వ్యక్తిగత సంపద, పేరు, ప్రఖ్యాతులు పెంచుకోవడమా? లేక మన చుట్టూ ఉన్నవాళ్లకి, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవాళ్లకి, వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు విజయం సాధించడానికి సాయపడటమా? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం.